వరుస సెలవులతో ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. రెండవ శనివారం ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సెలవు నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది క్యూ లైన్లో పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. మధ్యాహ్నం 3 గంటల తరువాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా స్వయంగా క్యూ లైన్లో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ఉంటూ వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సిబ్బందితో క్యూ లైన్లను క్రమబద్ధీకరించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇచ్చారు. పాలక మండలి అధికారుల సమన్వయం, కఠిన శ్రమ కారణంగా ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. విజయవాడ ఆటోనగర్లోని ఒక మెకానిక్ షెడ్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం బస్సులు నిలిచి ఉన్నాయి. మధ్యాహ్నం ఒక బస్సు నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు సమీపంలోని మరిన్ని బస్సులకు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యారేజీలో పార్కింగ్ చేసిన 7 బస్సులు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపట్టడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఇక ఈ ప్రమాదంలో గ్యారేజీలో నిలిపి ఉంచిన 7 బస్సులు దగ్ధమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ మెకానిక్ షెడ్లో బస్సు ఫ్యాబ్రికేషన్ పనులు, పెయింటింగ్స్ పనులు చేస్తున్నారని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రసన్న పార్కింగ్ లైన్స్ నుంచి తమకు 12 గంటలకు ఫోన్ వచ్చిందని, ఆటోనగర్ అగ్నిమాపక వాహనంతో పాటు విజయవాడ, కొత్తపేట వాహనాలు కూడా తెప్పించి 5 వాహనాలతో మంటలను అదుపులోనికి తీసుకువచ్చినట్లు తెలిపారు. 3 బస్సులు పూర్తిగా, 4 బస్సులు పాక్షికంగా దగ్ధమైనట్లు తెలిపారు. షెడ్ నిర్వాహకులు సిద్ధు మాట్లాడుతూ బాడీ పెయింటింగ్స్, టింకరింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేయించుకుంటున్నామని, 2-3 రోజుల్లో అన్నీ డెలివరీ అయ్యావని, ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయని, మొత్తం ఏసీ బస్సులు కావడంతో మంటలు వ్యాపించాయన్నారు. ఆటోనగర్ ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక్కో బస్సు సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని, పెయింటింగ్ వేసి డెలివరీకి సిద్ధంగా ఉంచామని చెప్పారు. చుట్టుపక్కల వారు అందరూ స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆశయంతో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ వివిధ సంస్థలతో కలిసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తోందని అన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్, టీడీపీ నేత మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు, బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జై దేశాయ్, విశాల్ దేశాయ్, జాబ్ మేళా చైర్మన్ మేఘన, కార్యదర్శి భరత్, ఐటీ నిపుణులు రాము, కళాశాల ప్రిన్సిపల్
మేకా రమేష్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాబో తరాలకి మార్గదర్శకం చూపించాలనే ఉద్దేశంతో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దేశంలో ఉన్నతమైన కంపెనీలను ఆహ్వానించి వారికి ఉన్న అవకాశాలకు తగ్గట్లుగా అర్హత గల యువతను ఉద్యోగాల్లో తీసుకోవడానికి BNI జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇదే గ్రౌండ్లో 5 మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి 5,000 మందికి ఉద్యోగ కల్పన చేయడం జరిగిందన్నారు. BNI కొత్త విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. యువత అందరూ ఒకేసారి ఒకే చోట నిలబడకుండా మన విద్యార్హత, ప్రతిభను బట్టి ఏ కంపెనీకి సూట్ అవుతారో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో పాల్గొనేలా చేశామన్నారు. యువనేత గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాలో అనేక కంపెనీలు వచ్చాయని, యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాల్ దేశాయ్ మాట్లాడుతూ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాల్ దేశాయ్ మాట్లాడుతూ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడలో స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా APSSDCతో కలిసి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ మెగా జాబ్ మేళా సిద్ధార్థ హాస్కాలిలో జరుగుతూ ఉంది. దీన్ని బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక సంస్థ, ఒక సేవా సంస్థ, అనేక మంది బిజినెస్ పీపుల్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఈ జాబ్ మేళా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇవాళ సులువుగా తొందరగా ఇంటర్వ్యూలు జరిగేటట్టు, జాబులు పొందేటట్టు సుమారు 200 కంపెనీలు రావడానికి సిద్ధమైతే వాళ్ళు ఆర్గనైజ్ చేయటం కష్టమని చెప్పి కేవలం 146 మందిని మాత్రం ఆహ్వానించడం జరిగింది. అంటే జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అని చెప్పడానికి ఆ పాయింట్ చెప్తున్నాను. ఇంకా కొందరు మాట కూడా పడ్డారు, మమ్మల్ని ఎందుకు ఎలవ్ చేయరు, మాకు కూడా తీసుకోవాలి కదా, మేము కూడా మాకు కావాలి కదా అని. నెక్స్ట్ ట్రిప్లో మరింత సమర్థవంతంగా 200 మంది కాదు 250 మంది బిజినెస్ పీపుల్ వచ్చినా కూడా ఏర్పాటు చేసే విధంగా మేము కండక్ట్ చేస్తామని చెప్పి BNI చెబుతా ఉన్నారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో 25 లక్షల మందికి జాబ్ కల్పించడమే ధ్యేయంగా ప్రధానమైన అంశంగా ప్రధానమైన మేనిఫెస్టోలో పెట్టిన అంశంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయవాడలో PB సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి నిజంగా పొద్దున్నే 10 దగ్గర 2,000 పైగా అప్లికెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. 3,000 దాటినట్టున్నారు. 150 కంపెనీలకి పైగా వచ్చినాయి. దాంతోపాటు ఇంకా కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్న నైట్ కూడా ఒక 10-17 కంపెనీస్ యాడ్ అవుతామని రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది. అందుకే చూస్తే ఈరోజు జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగానే ఉంది. అలాగే జాబ్ అప్లికెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబ్ అప్లికెంట్స్ని, జాబ్ కంపెనీస్ని ఇద్దరిని కోఆర్డినేట్ చేయడానికి జరిగిన ఈ కృషే ఇక్కడ జాబ్ మేళా అనేది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI అనగా వ్యాపారవేత్తలంతా కూడా కలిసి ఫామ్ చేసిన గ్రూప్ ఇది. వారంతా ఎప్పుడూ కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక చిన్న థాట్ అండి, మా ఆర్గనైజేషన్ మొత్తం బిజినెస్ ఆర్గనైజేషన్, అందరు బిజినెస్ పీపుల్ ఉంటారు ఆర్గనైజేషన్లో. మాకు ఈ సొసైటీ బిజినెస్ ఇచ్చింది, అలానే మేము సొసైటీకి ఏదో చేయాలని ఒక థాట్. ఆ థాట్లో ఏమొచ్చిందో అందరికీ, బిజినెస్ పీపుల్ అందరికీ పెద్ద ప్రాబ్లమ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయీస్ కావాలి మాకు.
ఆ థాట్తో ఎలా అయిందంటే వీ వాంటెడ్ ఎంతమంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే అంత బాగుంటుంది. ఇంత అందని కాదండి. సో మాకు ఒక నంబర్ అని లేదు. వీ వాంటెడ్ గివ్ యాజ్ మెనీ, ఎంతమంది వస్తే వాళ్ళకి జాబ్ అట్లీస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేద్దామని మా థాట్ ఉందండి. ఆ థాట్తో ఈ జాబ్ మీద పుట్టిందండి. దానికి ఫస్ట్లో మేము మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి తిరుపతి నుంచి సంతోష్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆల్రెడీ చేస్తున్న జాబ్ మీద ఆయన ఇన్పుట్స్తో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఇన్పుట్స్తో, దాని తర్వాత గవర్నమెంట్ ఇన్పుట్స్తో, కేసినేని చిన్ని గారి ఇన్పుట్స్తో, దాని తర్వాత అందరు ఎమ్మెల్యేస్ ఇన్పుట్స్తో, గద్దెరామ్ గారి ఇన్పుట్స్తో ఈ జాబ్ మేళ ఇలా వచ్చిందండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఎవర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తామండి. దీంతో ఏమవుతుందంటే ఒక జాబ్ సీకర్ ఒక్కసారి వాళ్ళ రెజ్యూమ్ మన దాంట్లో పెడితే ఆటోమేటిక్గా ఏ కంపెనీకి వీళ్ళ స్కిల్స్ కావాలి ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుందండి. ఆ మ్యాప్ చేసి వాళ్ళకి ఈ రూమ్కి ఈ టైంకి వెళ్ళండి అని వాళ్ళు ఆల్రెడీ కోడింగ్ సిస్టమ్ అయిపోతుందండి. సో ప్రతి రెజ్యూమ్ ప్రతి దగ్గర వెళ్ళవసరం లేదండి. ఎక్కడ ఈ రెజ్యూమ్కి వాల్యూ ఉందో అక్కడ ఆ రెజ్యూమ్ వెళ్తే జాబ్స్ ఈజీగా వస్తాయని మా థాట్ అండి. ఫస్ట్ టైం ఎవరు చేస్తున్నాం. సో అందరు స్టూడెంట్స్కి వెల్కమ్ అండి. అండ్ ఇప్పుడు వరకు 4,000+ స్టూడెంట్స్ వచ్చారండి. ఇంకా మాకు తెలిసి ఇంకా 2,000 స్టూడెంట్స్ వస్తారు. వెల్కమ్ ఎవ్రీవన్. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ జాబ్స్. థ్యాంక్ యూ సో మచ్. 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చివరి రూపాయి దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆగస్టు 15 లోపు విజయవాడలో అగ్రిగోల్డ్ ప్రత్యేక కోర్టు అందుబాటులోకి రానున్న దృష్ట్యా 2015 కంపెనీ రికార్డులు సీజ్కు ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్ల ఆస్తులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ జిరాక్స్ కాపీ, ఆధార్, ఫోన్ నెంబర్ల వివరాలు రాబోయే 15 రోజుల్లోగా అన్ని జిల్లాల బాధితులు తమ వివరాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కస్టమర్లకు డబ్బులు చెల్లించి ఇబ్బందుల్లో ఉన్న ఏజెంట్లు కూడా న్యాయం చేయాలని మంత్రుల కమిటీని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒకే అంశంపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు ఈ కోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అభయ గోల్డ్, అక్షయ్ గోల్డ్ వంటి ఇతర సంస్థల బాధితులు కూడా న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో బాధితులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు సంస్థ అధినేతలకు కనీసం మానవత్వం ఉంటే బాధితుల కోసం ఇప్పటికైనా ముందుకు రావాలని సూచించారు. బాధితుల సొమ్ముతోనే వారు ఆస్తులు పెంచుకున్నారని, బినామీ ఆస్తులను సైతం గుర్తించి ప్రభుత్వం ఆక్షన్ ద్వారా బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాయ్లాండ్ వంటి రిసార్ట్ల నుంచి వస్తున్న ఆదాయం ఎవరికి చేరుతుందని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ, సిఐడి అధికారులు వేగంగా స్పందించి బాధితులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కోఆర్డినేషను అది ఎమ్మడే చేయమని చెప్పి కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న కమతాలు చేసి ఆక్షన్ పెడితే మంచి రేట్ వస్తుంది. గవర్నమెంట్ చూపిన మార్కెట్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ రేట్ వస్తుంది. ఇక్కడ అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి ఏదన్నా కొన్ని కన్సెషన్స్ ఇచ్చి రైతులు కొనుక్కునేటట్టు దీన్ని కాస్త విస్తృతంగా ప్రచారం చేసి ఒక 2 నెలలు అడ్వాన్స్గా చెప్తే మేము కూడా గ్రామాల్లో క్యాంపెయిన్ చేస్తాము, ఎక్కువ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. యారాడలో హాయ్లాండ్ లాంటిది ఒక టూరిస్ట్ కేంద్రం ఉంది. అక్కడ ఇందాక చెప్పా ఎక్కువ రేటు ఉంది. వాటన్నిటినీ కూడా ఇది అగ్రిగోల్డ్ కాదు మాది అని చెప్పి మీకు చెప్పారు. మీకు గుర్తుంది హాయ్లాండ్ అగ్రిగోల్డ్ది కాదని హాయ్లాండ్ యాజమాన్యం అవా సీతారామారావు హైకోర్టులో కేసు వేపిస్తే నేను తిరుపతిరావు బురకాలు వేసుకొని రహస్యంగా హాయ్లాండ్కి వెళ్ళాం. 900 మందిని ఆ రోజు అరెస్ట్ చేశాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో ప్రభుత్వానికి ఎలాంటి మచ్చపడకూడదు,
ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నందుకు అసోసియేషన్గా మేము సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఒక పుష్కర కాలం పాటు ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వాన మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఈ అసోసియేషన్ ఏర్పాటైంది కేవలం బాధితులకి పూర్తి న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి అసోసియేషన్. కొన్ని కంపెనీ అసోసియేషన్లు ఏర్పాటు చేసింది, ఒక పార్టీ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి తరపున మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో భేటీ అయ్యే ముందు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకుంటే ఇది అటు ప్రభుత్వానికి ఇటు బాధితులకి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముప్పాల నాగేశ్వరరావు గారు ఒక పార్టీకి, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, మాకు గౌరవాధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఒక పార్టీ పరంగా నడిపినటువంటిది లేదు. ఇది ఖచ్చితంగా బాధితులు న్యాయం చేయాలని తీసుకుపోయిన దాంతో ఆయన తప్పని చెందుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలా ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మేమున్నాం. మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా తీసుకుపోవాలంటే మీరు ఒక ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకొని భేటీ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే మంచిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సాహిత్యం ద్వారా ప్రతిబింబించాలని పలువురు వక్తలు, రచయితలకు సూచించారు. సమకాలీన సమాజంలో ఉన్న అవినీతి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తమ రచనలో ప్రస్తావిస్తూ సమాజాన్ని చైతన్యపరచాలని కోరారు. ఎంబీవీకే భవన్ సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య సమ్మేళనం 2వ రోజు కొనసాగింది. 27 జిల్లాల నుంచి 400 మందికి పైగా కవులు, రచయితలు, సాహితీ ప్రియులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. సమకాలీన సమస్యలపై తమ గళాన్ని సంధించి కవితలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ సమాజానికి సాహిత్యం ప్రతిబింబం వంటిదన్నారు. అణచివేత, అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకే సాహిత్యమని అభినందించారు. సమాజం ఎన్ని ఆధునిక పోకడలు పోతున్నా సాహిత్యానికి వన్నె తగ్గదని పేర్కొన్నారు. కవిత్వం, నిర్మాణం, వస్తు శిల్పం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ 27 జిల్లాల నుంచి 400 మంది కవులు, కళాకారులు పాల్గొన్న ఈ సమ్మేళనం సమకాలీన సమస్యలు విశ్లేషించడానికి ఒక చక్కని వేదికగా ఉపకరించిందన్నారు. మొత్తం 5 సెషన్లలో జరిగిన ఈ సాహితీ సమ్మేళనం సమాజాన్ని ఉత్తేజపరిచే రీతిలో సాగిందని తెలిపారు. కవులు, రచయితలు కాలానుగుణంగా సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ తమ రచనలను కొనసాగించాలని సూచించారు. రచయిత్రుల అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ రచనల్ని కలబోసుకోవడానికి ఏర్పాటు చేసిన మొట్టమొదటి బృహత్తర ప్రయత్నం. ఈ ప్రయత్నానికి సారథ్యం వహించిన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక సాహితీ సంఘాలు ఉన్నాయి. జిల్లాల్లోనే డజన్ల కొద్దీ ఉన్నాయి. వ్యక్తులుగా రచయితలు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మొత్తం అందరికీ ఉన్న ఉమ్మడి బాధ్యత రచనల ద్వారా సమాజాన్ని ముందుకు నడిపించడం, రచనల ద్వారా ప్రజలందరినీ ఐక్యం చేయడం. అందుకని అనేక సాహితీ సంస్థల నుంచి, అనేక దృక్పథాల నుంచి, అనేక వాదాల నుంచి ఇక్కడికి వచ్చి చేరిన వాళ్ళందరూ ఇక్కడ ఆ రకమైనటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఇది తెలుగు సాహిత్య అభివృద్ధికి, తెలుగు సమాజం పురోగతికి కూడా చాలా తోడ్పడే విధంగా పరిణమిస్తుందని నేను నమ్ముతున్నాను. 27 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో ప్రసిద్ధిగాంచినటువంటి కవులు, రచయితలతో ప్రసంగాలు పెట్టి వాళ్ళు సాహిత్య చరిత్ర, వస్తువు, శిల్పం, సమాజ పరిణామ క్రమంలో సాహిత్యంలో వచ్చిన మార్పులు వాటన్నిటినీ వివరించారు. మొత్తం 5 సెషన్లుగాను ప్రారంభ సభ, ముగింపు సభతో కలిపి 7 అంశాల మీద ఈ 2 రోజుల పాటు ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువ రచయితలని ఎక్కువ మందిని రాబట్టడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
యువ రచయితలతో మేమెందుకు రాస్తున్నాం అనే అంశం మీద 2 సెషన్లు జరిగినాయి. 40 మంది యువ రచయితలు వాళ్ళ అనుభవాల గురించి పేర్కోవటం ఒక హైలైట్. ప్రధానంగా ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న నిరుద్యోగం, రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవటం, మహిళల మీద దాడులు, వివక్షతలు, అట్లాగే ఉన్నత స్థాయిలో అవినీతి, సమాజంలో ఇంకా మూఢ విశ్వాసాలు కొనసాగటం, ఇటువంటి అనేక సామాజిక సమస్యలు, దాంతోపాటు పబ్లిక్ సెక్టార్ను ధ్వంసం చేసి ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోవటం, పేదరికం ఇంకా పెరగటం, ఉన్నత విద్య పేదలకు అందుబాటులో లేకపోవటం, వైద్యం కూడా కార్పొరేటైజ్ అవ్వటం, ప్రభుత్వ పాత్ర తగ్గిపోయి ప్రైవేట్ రంగం పాత్ర పెరగటం వలన అన్ని రంగాల్లో ప్రజలు పడుతున్న బాధల గురించి సాహిత్యంలో ప్రతిబింబించాలి. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ రాసిన ఆ ఒక అపరిచిత ప్రేమ కథ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సమకాలీన సమాజం ప్రేమ భావన ఎలా అంకురిస్తుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న వయసులో అద్భుతమైన ఆలోచనతో భావన ఈ పుస్తకాన్ని రచించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ తొలి తెలుగు నవల ఆ ఒక అపరిచిత ప్రేమ కథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని వెస్టిన్ జూనియర్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ భావన మత్తు డాక్టర్ అని, ఈ పుస్తకం ద్వారా మనల్ని కూడా మత్తులో ముంచుతారన్నారు. ఆ ఒక అపరిచిత ప్రేమ కథ చాలా అద్భుతమైన రచన అని, రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉందన్నారు. దినచర్య రాసిన విధంగా ఎవరికి వారు స్వాగతాన్ని రాస్తున్నట్లు ఈ పుస్తకం ద్వారా కొత్త ప్రయోగం చేశారన్నారు. పరాయి రాష్ట్రంలో ఉండి అద్భుతంగా పుస్తకం రాసిందంటే ఆమె ఎంత కృషి చేసిందో అర్థమవుతుందన్నారు. ఈ కథ చాలా అద్భుతంగా రచించారని, పుస్తకం చదివితే మద్రాసులో పరిస్థితులు మనకు కనిపిస్తాయని అన్నారు. సమకాలీన సమాజం ప్రేమ భావన ఎలా అంకురిస్తుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన ఆలోచనతో భావన ఈ పుస్తకాన్ని రచించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. మన పిల్లలను కూడా మన తెలుగులోనే చదివించాలని, ఆలోచన కలగాలని, మిగిలిన వారికి కలిగించాలన్నారు. కనీసం ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటే చాలన్నారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ మాట్లాడుతూ తాను తెలుగులో రాసిన మొదటి నవల ఆ ఒక అపరిచిత ప్రేమ కథ అని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన చెన్నై నగరం గురించి, ఆ ఊరి గొప్పతనం, ఇద్దరు మనుషులు ఇంటిని వదిలి వెళ్ళి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎలా కలుస్తారు అనే దాని గురించి ఈ నవల రాశానన్నారు. ఈ నవల అందరికీ నచ్చుతుందని చెప్పారు. మరి ఈ పుస్తకం నేను డాక్టర్ గారు డాక్టర్ సీట్ తెచ్చుకుందని నేను చాలా సంబరపడ్డాను. అంత తెలివిగా మరి ఇది ఉన్నట్టు నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ భాష, ఈ పుస్తకం, దాంట్లో పేరు కూడా అని ఒక అపరిచిత ప్రేమ కథ అని, దాని కింద వేసిన బొమ్మలు చూస్తే మాత్రం ఏదో చాలా చిన్నప్పుడు కోరికలు గుర్తొస్తున్నాయి. చదువుకునే రోజుల్లో ఇలాంటి బొమ్మలు కనబడితే ఎంతో ఆనందపడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజున ఉండే ఆలోచనలు, ఉద్దేశాలు వేరు కదా. రోజు మాస్ పనులు అట్లా చేసుకుంటూ పోవడం అలాంటి, కానీ నాకు బుక్ రీడింగ్ కెపాసిటీ చాలా తక్కువ అమ్మ. పుస్తకం ఇట్లా చూడగానే ఇట్లా నిద్ర వస్తున్నాను. నిజం అండి సార్, నిజం బుద్ధప్రసాద్ గారు. నాకు అదే అసలు నేను న్యూస్ పేపర్ 4 అక్షరాలు చదవలేనండి. మా అబ్బాయి తెలుసు. అంటే ఏంటో అది ఒక డిసీజో నాకు మీరు చదివి వినిపించండి అని చెప్తాను. సో ఇది అనుకోవడం వారు నాకు మంచినీళ్ళు తెచ్చిచ్చారు. ఇందాక ఇది చదువుతుంటేనే కొంచెం ఇట అన్నాను, దాని మంచినీళ్ళు కూడా తెచ్చిచ్చారు. సో ఏదేమైనా కూడా నారాయణరావు చెప్పారు, నా పుస్తకం ఆయన టైటిల్ చెప్తే మొత్తం చూపు చేసినటువంటి మొత్తం చూపించారు. వారు ఈరోజు మత్తు డాక్టర్. ఈ పుస్తకం ద్వారా మన కూడా మత్తులో ముంచారు. సరే, ఆ మత్తు మేము పుస్తకాలు ఇంటికనే మత్తు మాది. మా రామోహన్ గారికి ఏమో చదివితే నిద్ర వచ్చాము.
అయితే ఒకటి దీంట్లో నేను గమనించేది సరే పుస్తక పరిచయం అంతా కూడా నారాయణ గారు చేశారు కదా, దాని గురించి పెద్దగా మాడాల్సిన అవసరం లేదు. కేవలం 2 పాత్రలతో డైరీ రాసే అలవాటు ఉంది కనుక ఓ డైరీ లాగానే దీన్ని వాళ్ళిద్దరు డైరీ లాగానే మనం భావించాలి. 2 పాత్రలు శ్రీలక్ష్మి, శ్రీనివాస్. ఈ 2 పాత్రల యొక్క అపరిచిత ప్రేమ గాథంతా కూడా దీంట్లో ఉంది. చాలా అద్భుతమైన రచన, రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉంది. మామూలుగా నవలు రాసే పద్ధతులు కాకుండా ఇది ఒక దినచర్య రాసిన విధంగా ఎవరికి వారి స్వగతాన్ని రాసుకున్నట్టుగా చాలా కొత్త ప్రయోగం ఈ పుస్తకం ద్వారా డాక్టర్ భావన గారు చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందాక నారాయణ గారు చెప్పిన పుస్తకం పుచ్చుకుంటే చివరిదాకా చదివించే పుస్తకం అయితే ఇది ఇందాక మన ఎద్దనపూడి సులోచనారాయణ గురించి మాట్లాడారు. ఎద్దనపూడి సులోచనారాయణ గారి పాత్రలు వేరు, భావన గారి పాత్రలను కూడా సామాన్య మధ్యతరగతి పాత్రలు ఇద్దరు కూడా. శ్రీనివాస్ కానీ శ్రీలక్ష్మి కానీ వీళ్ళు సామాన్య కుటుంబాల నుంచి మద్రాసు ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు వీళ్ళు. హలో, నేను డాక్టర్ భావన మధుసూదన్. నేను తెలుగులో రాసిన ఫస్ట్ నావెల్ ఒక అపరిచిత ప్రేమ కథ. సో ఈ నావెల్ వచ్చి నేను నాకు చాలా ఇష్టమైన చెన్నై గురించి, ఆ ఊరి గొప్పతనం అండ్ ఆ ఊర్లో ఒక 2 మనుషులు వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళ ఇళ్ళని వదిలి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అవన్నిటి గురించి, ప్లస్ వాళ్ళు ఎలాగ కలుస్తారు అనే దాని గురించి రాశాను. ఈ నవల తప్పకుండా అందరూ చదవాలని, అందరికీ ఈ నవల చాలా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ గురునానక్ కాలనీలో ఆంధ్ర యాత్రి నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఆగస్టు 14వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఆంధ్ర యాత్రి యాప్ పోస్టర్ను సంస్థ ముఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యాత్రి సీఈఓ మిర్జా కేశవ నారాయణ మాట్లాడుతూ, గతంలో తాను పర్యాటక శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన సూచించిన ఆదేశాల మేరకు పర్యాటక రంగంలోని సాంకేతిక లోపాలను, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ఈ యాప్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. క్యాబ్, ఆటో డ్రైవర్ల నుంచి ఇతర యాప్లను భారీగా కమిషన్లు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్న తరుణంలో తమ యాప్ ద్వారా డ్రైవర్ల సంక్షేమాన్ని కాపాడుతూనే ప్రయాణికులకు రీజనబుల్ ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. ట్రావెల్ బుకింగ్స్తో పాటు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో బీచ్లు, ట్రెక్కింగ్, జిప్ లైన్, వైల్డ్ లైఫ్, ఫుడ్ టూరిజం వంటి సరికొత్త స్మార్ట్ టూరిజం ఫీచర్లను ఇందులో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆగస్టు 14వ తారీఖున ఘనంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్ను అందరూ ఆదరించాలని, ఈ యాప్ను ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చునని కోరారు. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక ప్రయాణికుడు ఒక టూరిజం ఒక ప్లేస్కి వెళ్ళే ముందరే తన ఇంట్లో కూర్చొని మేము జోడించిన ఏఐ అండ్ విఆర్ అండ్ ఏఆర్ 360 degrees వ్యూని ఇంట్లోనే చూసి అక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేసి తను ఓకే ఇక్కడికి వెళ్ళొచ్చు అని అనుకున్న తర్వాతనే మా యాప్ ఓపెన్ చేసి అక్కడ కావాల్సిన 30 మార్గాలను ఎత్తుకొని ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి, మేము పొందుపరిచిన ఏఐ గైడ్స్, ఒక లోకల్ గైడ్స్ని మేము అనుసంధానించి ఒక ప్రయాణికుడికి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ జర్నీని మేము ఈ యాప్ ద్వారా రూపొందించడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా మేము చేసినది ఏంటంటే 360 degree ఎకో సిస్టమ్ని, వెండర్ ఎకో సిస్టమ్ని మేము ఇక్కడ చేశాము. అంటే లోకల్ ఉన్న వెండర్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఉత్పత్తి అయ్యే బొమ్మలు, కొట్టబల్లి బొమ్మలను, అరకు కాఫీ లాంటివి అక్కడే ఈ-కామర్స్ యాప్ ద్వారా అక్కడే వాళ్ళు బుక్ చేసిన విధంగా మేము కొత్తగా దీన్ని యాప్ జోడించడం జరిగింది. ఓకే, ఈ యాప్ కంప్లీట్లీ ఉచితము. ఓకే, యూజర్స్కి కంప్లీట్ ఉచితము. డ్రైవర్స్కి కూడా ఫస్ట్ 6 monthsని మేము ఫ్రీగానే మేము ఇంట్లోనే మేము అనౌన్స్ చేస్తున్నాము, ఫ్రీగా ఇస్తున్నాము. ఒక 6 monthsని ఫస్ట్ 6 monthsని కంప్లీట్గా ఫ్రీ సర్వీసెస్ని మేము డ్రైవర్స్కి కానీ, పార్ట్నర్స్కి కానీ, ఓకే యూజర్స్కి కానీ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. యూజర్స్కి కంప్లీట్ ఫ్రీ. ఓకే, ఈ యాప్ని మేము రూపొందిస్తున్నాము. ఇతర యాప్లకు, మా యాప్లకు ప్రత్యేకత తెలియజేయడం, పూర్తిగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డిజిటల్ యుగంలో మనం ఉన్నాము. రాబో రోజులు ఏ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో ప్రజలందరికీ కూడా
ఆ టెక్నాలజీని ఈ యాప్లో మేము రూపొందించడం జరిగింది. పూర్తిగా ఈ యాప్ ఏఐ డిజిటల్ అనుసంధానమై ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా మేము వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖు అతిరథ మహారథుల చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నందు ఆంధ్ర యాత్రి యాప్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని కూడా ప్రతి ముఖ్యమైన పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ని కూడా మేము డిజిటల్ రూపంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఒక టూరిజం దీంట్లో వెళ్ళాలన్నా, ఒక క్యాబ్స్ బుక్ చేయాలన్నా, ఒక బైక్ బుక్ చేయాలన్నా, ఒక ఫుడ్ బుక్ చేయాలన్నా కూడా అనేక యాప్లను ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని యాప్లకి ఈ యాప్లకి తేడా ఏమంటే ఇది ఒకే యాప్లో అన్ని సౌకర్యాలు ఉండే యాప్ ఇది దీంట్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాము, ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కుబేర్ల వరకు కూడా ఈ యాప్ యూజ్ అవుతుందనేసి తెలియజేస్తున్నాం. అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము, దయచేసి ఆంధ్ర యాత్రి యాప్ను అందరూ ఆహ్వానిస్తారని ఆదరిస్తారనేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.